వేసవిలో ఓవైపు ఎండలు మరోవైపు వడగాల్పులతో వాతావరణం అంతా అగ్నిగుండంలా మారుతూ ఉంటుంది. ఈ రకమైన వాతావరణం షుగర్ జబ్బుతో బాధపడే వారిని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ముదిరిన ఎండల ధాటికి ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోతూ ఉండటంతో ఒంట్లో ఓపిక లేక నీరసంతో ఇట్టే కూలబడిపోతూ ఉంటారు. ఓవైపు డీహైడ్రేషన్, వడదెబ్బల ముప్పు ఎలానూ ఉంటుంది. ఎండల ధాటికి పాదాలకు సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ప్రాణాధారమైన ఇన్సులిన్ కూడా ఇట్టే పాడైపోతూ ఉంటుంది. ఇక ప్రయాణాలు చేయాల్సి వస్తే ఈ కష్టాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ముగిసేదాకా మధుమేహులు తమ ఆరోగ్యం విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మే నెలలో ఎండలు పరాకాష్ఠకు చేరుకుంటాయి. సూర్యుడు స్ట్రా పెట్టి మన ఒంట్లోని ద్రవాల్ని జుర్రుమని పీల్చేస్తూ ఉంటాడు. విపరీతమైన ఎండ, వేడి కారణంగా ఈ సీజన్లో సహజంగానే ఎక్కువ చెమటలు పట్టి ఒంట్లోని ద్రవాలు, ఖనిజ లవణాలు ఇట్టే ఆవిరైపోతూ ఉంటాయి. అలా ఆవిరైపోయే ద్రవాల్ని తిరిగి సమయానికి భర్తీ చేయకపోతే డీహైడ్రేషన్ బారిన పడి చాలామంది ఆసుపత్రుల పాలవుతుంటారు. మధుమేహుల్లో సాధారణంగానే చెమటలు ఎక్కువ కాబట్టి వేసవి వీరి పాలిట మరింత జటిలంగా తయారవుతుంది. మధుమేహుల్లో డీహైడ్రేషన్ వస్తే అది వారిలో రక్తాన్ని మరింత చిక్కబరిచి వారిని మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. మధుమేహులు తొందరగా వడదెబ్బ పారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మధుమేహులెప్పుడూ కొబ్బరి నీళ్లతోనో, మజ్జిగతోనో, నిమ్మరసంతోనో ఒంట్లోంచి వెళ్ళిపోయిన ద్రవాల్ని భర్తీ చేస్తూ ఉండాలి. ఎవరెవరి షుగర్ అన్కంట్రోల్గా ఉంటుందో వాళ్ళలో డీహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు షుగర్స్ అత్యధికంగా ఉండటం వల్ల ఈ షుగర్ మరియు చాలా వరకు నీరు మన యూరిన్లో ఎక్కువ అవటం వల్ల డీహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అది ఎస్పెషలీ సమ్మర్లో కూడా వేడి ఎక్కువ ఉండటం వల్ల ఈ డీహైడ్రేషన్ కూడా మరి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఎవరెవరు అన్కంట్రోల్ డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి బాడీలో వాటర్ తగ్గిపోయి బీపీ డౌన్ అయిపోయి లో అయ్యే ప్రమాదం ఉంది. తప్పకుండా వారు వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ కానీ డయాబెటాలజిస్ట్ కానీ సంప్రదించి మీ షుగర్స్ కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వీటితో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సరైన పద్ధతిలో క్రమంగా మీరు తీసుకోవాల్సినంత వాటర్ తీసుకోగలిగితే మీరు హైడ్రేషన్ మెయింటైన్ చేసి లో బీపీతో బాధపడే అవకాశం తగ్గుతుంది. తినే ఆహారం, శారీరక వ్యాయామం, కంటి నిండా నిద్ర, ఒత్తిళ్లు, ఆందోళనలు లేని జీవనశైలి ఇవన్నీ మధుమేహాన్ని చక్కగా నియంత్రణలో పెట్టుకోవటానికి ఉపకరించే పద్ధతులు. అయితే వీటన్నిటితో పాటు షుగర్ మోతాదును కంట్రోల్లో పెట్టుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడటం కూడా చాలా అవసరం. వేసవిలో మధుమేహులు ఇన్సులిన్ మందుల వాడకంలో కానీ, ఇంజెక్షన్ల విషయంలో కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మధుమేహులై ఉండి ప్రయాణాలు చేస్తుంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలకు ముందే రక్తంలో షుగర్ మోతాదు ఎలా ఉందో ఓసారి చెక్ చేసి చూసుకోవటం మంచిది. డాక్టర్ సలహా మేరకు తగిన మందులు అన్నీ వెంట తీసుకెళ్ళాలి. వేసవితో వచ్చిన చిక్కేమిటంటే ఎండలు, వేడి ధాటికి ఇన్సులిన్ను నిల్వ చేయటం తలకు మించిన పనైపోతుంది. ఇన్సులిన్ ఇట్టే పాడైపోతుంది. అందుకే వేసవిలో ఇంజెక్షన్ల కంటే ఇన్సులిన్ పెన్స్ వాడటం మంచిదని, అవి వేడికి ప్రభావితం కాకుండా ఉంటాయని డాక్టర్లు చెబుతారు. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో మనం ఈ మధ్యన ఎక్కువగా SGLT2 ఇన్హిబిటర్స్ అనే మందులు ఇస్తున్నామండి. దీనిలో భాగంగా డాపాగ్లిఫోసిన్ కానీ, ఎంపాగ్లిఫ్లోజిన్ కానీ క్యానాగ్లిఫోజిన్ లాంటి మందులు షుగర్కి మనం ఈ మధ్యన తరచూ వాడుతూ ఉంటున్నాం. ఎస్పెషలీ ఈ మందులు హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అంటే డయాబెటీస్ కంట్రోల్ చేయడంతో పాటు మీ హార్ట్ ఫెయిల్యూర్ని కూడా ఇంప్రూవ్ చేసి మీరు హార్ట్ ఫెయిల్యూర్తో అడ్మిట్ అవ్వాల్సిన రిస్క్ తగ్గిస్తుంది అనమాట. హార్ట్ ఫెయిల్యూర్తో ఎవరెవరు బాధపడుతున్నారో డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు డైయూరిటిక్ అంటే లాసిక్స్ లాంటి మందులు కూడా వాడుతూ ఉంటారు. సో ఈ లాసిక్స్ లాంటి మందులు మరియు SGLT2 ఇన్హిబిటర్స్ లాంటి డయాబెటిక్ మందులు రెండు కలిపి వాడటం వల్ల డీహైడ్రేషన్ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఈ సమ్మర్లో మీరు యొక్క హార్ట్ యొక్క కండిషన్ బట్టి మీ కార్డియాలజిస్ట్ని సంప్రదించి ఈ లాసిక్స్ యొక్క డోస్ మీరు ఆప్టిమైజ్ చేయగలిగితే ఈ SGLT2 ఇన్హిబిటర్స్ వాడుతున్నప్పుడు డీహైడ్రేషన్కి లోన్ అవ్వకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు ఎవరెవరికి SGLT2 ఇన్హిబిటర్స్ అనే మందులు తొలిసారిగా వాడుతున్నామో ఈ కాలంలో వాళ్ళు కూడా కొంచెం వాటర్ ఎక్కువ తాగి డీహైడ్రేషన్ నుంచి జాగ్రత్తలు పడే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్కి ఎస్పెషలీ
కంట్రోల్ కొంచెం తక్కువగా ఉన్న డయాబెటిక్ పేషెంట్స్కి మామిడి పళ్ళని అవాయిడ్ చేయమని మేము చెప్తాం. వేసవిలో ఎండలు చెమటలు ఈ రెండూ కూడా మధుమేహుల పాదాలకు లేనిపోని చిక్కుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఎండ పట్టున తిరిగేటప్పుడు మధుమేహులు ఎప్పుడు కూడా చెప్పులు లేకుండా నడవరాదు. చాలామంది మొక్కు పేరిటో మరే ఇతర కారణంగానో వేడిగా ఉండే రాతి ప్రదేశాలపై ఉట్టి కాళ్లతో నడిచేస్తూ ఉంటారు. అలాగే పాదరక్షలు లేకుండానే కొండలు కోనలు ఎక్కేస్తూ ఉంటారు. ఇది మధుమేహుల పాదాలకు రకరకాల అనర్థాలని సృష్టిస్తుంది. కాళ్లకు బొబ్బల్లాంటివి వస్తే అవి గంటల విరామంలో కాలు మొత్తం వ్యాపింపజేస్తాయి. ఇంకా వేసవిలో పట్టే చెమటలు కూడా కాలి పాదాల వేళ్ల మధ్య రకరకాల ఇన్ఫెక్షన్లను తెచ్చిపెడుతూ ఉంటాయి. అందుకే కాలి పాదం వేళ్లను నిత్యం శుభ్రంగా ఉంచుకొని కాస్త పౌడర్ లాంటిది చల్లి పొడిగా ఉంచుకోవటం మంచిది. ఎవరెవరు డయాబెటీస్ పేషెంట్స్ ఇన్సులిన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఇన్సులిన్ అనే స్టోరేజ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ అనేది యూజువల్గా ఫ్రిడ్జ్ డోర్లో మనం 2 to 8 degrees టెంపరేచర్ మధ్యలో స్టోర్ చేయడం తప్పనిసరి. ఇన్సులిన్ మనం ఫ్రీజ్ చేయకూడదు, అదేవిధంగా ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో కూడా పెట్టకూడదు. దీనివల్ల ఇన్సులిన్ పాడైపోయి అది సరిగ్గా పని చేయకపోవటం జరుగుతుంది. దానివల్ల షుగర్స్ కూడా కంట్రోల్ తప్పుతుందన్నమాట. ఒకవేళ రూమ్ టెంపరేచర్లో మీరు ఇన్సులిన్ స్టోర్ చేసుకుంటే 4 వారాలకు మించి మనం స్టోర్ చేసుకోకూడదు. ఒకవేళ రూమ్ టెంపరేచర్లో ఇన్సులిన్ పెడితే 4 వారాల లోపే దాన్ని వాడేయాల్సిన అవసరం తప్పనిసరి. కొంతమంది ఈ సమ్మర్ వెకేషన్లో చాలా యాత్రలకు వెళ్తారు, చాలా టూర్స్కి వెళ్తారు. కాబట్టి ఎవరెవరు ఇన్సులిన్ వాడుతున్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళతో అది క్యారీ చేయాలండి. ఈ ఇన్సులిన్ ఎలాంటి కూల్ బ్యాగ్స్లో పెట్టి మీరు తీసుకెళ్ళచ్చు, లేకపోతే మీ బట్టల మధ్యలో మీరు పెట్టగలిగితే ఇన్సులిన్ ఎండకి కానీ వేసవి కాలంలో పాడవకుండా ఉంటుంది. ఎవరెవరు SGLT2 ఇన్హిబిటర్స్ వంటి మందులు వాడుతున్నారో మీకు డిహైడ్రేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం తరచూ వాటర్ తీసుకొని మీ బాడీ హైడ్రేషన్ మెయింటైన్ చేయగలిగితే డయాబెటిక్ కీటోసిస్ లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎండలో ఎక్కువ తిరగరాదండి. ఇది ఎందుకంటే దీనివల్ల డిహైడ్రేషన్ మరియు లో బీపీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వేసవి కాలంలో మధుమేహులు చెమట నుండి, డీహైడ్రేషన్ నుండి, ప్రయాణాల నుండి, మందుల నుండి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ORS ద్రావణం లాంటివి పుష్కలంగా తాగుతూ ఉండాలి. బయట లభించే ఆహారాలు తినకపోవటమే మంచిది. అలాగే మందులు క్రమం తప్పకుండా వాడాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో షుగర్ జబ్బుతో తలెత్తే చిక్కుల్ని చాలా వరకు నివారిస్తాయి.